జడ్డా సార్ది చాలా పెద్ద చరిత్ర. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఫీజు తీసుకునేది ఒకరి దగ్గర, న్యాయం చేసేది ఇంకొకరికి అంటూ జడ్డా శ్రవణ్ కుమార్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరుకు చెందిన ఏఎన్ఎం ఆరోగ్య కార్యకర్త కర్ర జయమ్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు కోసం జడ్డాస్రా శ్రవణ్ కుమార్ ను సంప్రదించినట్టు చెబుతున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి విడతలుగా దాదాపు ₹1,50,000 ఫీజుగా ఇచ్చినట్లు బాధితురాలు చెబుతోంది. కానీ కేసు సరిగ్గా చూడటం లేదని అనుమానం రావడంతో భర్త, అక్కతో కలిసి విజయవాడలోని ఆయన ఆఫీస్కు వెళ్లి ప్రశ్నించింది. అప్పుడు సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఖాళీ పేపర్లపై సంతకం చేయమని ఒత్తిడి చేశారని ఆరోపణ. వాళ్ళు నిరాకరించడంతో గదిలో బంధించి దాడి చేశారని, చీర కూడా చింపేశారని బాధితురాలు చెబుతోంది. ఎలా అయినా బయటపడిన జయమ్మ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరొక ముందే మరో వివాదం బయటపడింది. గోగుల నాగజ్యోతి అనే బీసీ మహిళను కూడా జడ్డా శ్రవణ్ కుమార్ మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమ్మించి గూగుల్ పే ద్వారా ₹1,00,000 తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని తిరిగి ఇవ్వకపోగా విషయం బయటకు చెప్పినా చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు చెబుతోంది.